ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ కిందకి మనకి ఏమొస్తాయంటే ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్. ఇది మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్ అని అంటారు. ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ ఏంటంటే మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్ అని కూడా అంటారు. ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్కి మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్ అని అంటారు. సో ఎగ్జాంపుల్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఆర్ అగ్రో ఈకోసిస్టమ్. అగ్రికల్చర్ ఆర్ అగ్రో ఈకోసిస్టమ్ అని పేరు వచ్చింది. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే అగ్రికల్చర్ ఆర్ అగ్రో ఈకోసిస్టంలో ఏముంటాయి? క్రాప్ ల్యాండ్ ఈకోసిస్టమ్ ఉంటుంది, ఆక్వాకల్చర్ పాండ్ ఉంటుంది, అక్వేరియా ఉంటుంది. క్రాప్ ల్యాండ్ ఈకోసిస్టమ్, ఆక్వాకల్చర్ పాండ్, అక్వేరియా. సో ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్సే. ఎందుకంటే ఇవి మనిషి సృష్టించిన ఈకోసిస్టమ్స్. సో వీటిని ఏమంటారు? అగ్రికల్చరల్ ఆర్ అగ్రో ఈకోసిస్టమ్స్ అని పేరు వచ్చింది అన్నమాట. అది రైట్. చూడండి, ఇది ఇంతవరకు టాపిక్. ఇక్కడ పేజ్ తిప్పితే మనకు ఈ టాపిక్ లేదు, ఈ టాపిక్ వేరే ఉంది, ఇది కొత్త టాపిక్. సో మనకు టెక్స్ట్ బుక్లో ఇంత ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్కి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. క్రాప్ ల్యాండ్ ఈకోసిస్టమ్, ఆక్వాకల్చర్ ఈకోసిస్టమ్, ఆక్వాకల్చర్ పాండ్, అక్వేరియం, ఇవన్నీ కూడా ఒకటే అయిపోయినాయి. సో మనకు ఈ న్యాచురల్ ఈకోసిస్టమ్, ఆర్టిఫిషియల్ ఈకోసిస్టంలో న్యాచురల్ ఈకోసిస్టమ్స్ పెద్దవి. న్యాచురల్లో ఈకోసిస్టంలో అక్వాటిక్ ఉంది, ఫిషల్ ఉంది కదా. సో అయిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్లో చూడండి ఒకటే ఉంది, జస్ట్ వాటి హెడ్లైన్స్ ఇచ్చాను అంతే, ఇంకా లేదు, అయిపోయింది. నెక్స్ట్ వేరే టాపిక్ వచ్చేసి మనకు ఏమొచ్చింది? వేరే టాపిక్ వచ్చింది. ఓకే, రైట్.